హాయ్ అండి, అందరికీ నమస్తే. చొల్లంగి అమావాస్య ఈ 2025 సంవత్సరంలో జనవరి 29 మనకి బుధవారం ఈ చొల్లంగి అమావాస్య అయితే ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే అమావాస్యను చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య, పుష్య అమావాస్యగా చెప్పుకుంటారనమాట. ఈ పవిత్రమైన రోజున తలస్నానం చేయడం, దాన ధర్మాలు చేయడం విశేష ఫలితాలు ఇస్తాయని పండితులు చెప్తున్నారు. అయితే పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుండి అమృతంగా మారి కిందికి వస్తుందని చాలామంది నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో గోదావరి జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఖచ్చితంగా ఈ చొల్లంగి అమావాస్య రోజు అక్కడికి వెళ్ళి మన బాధలు కష్టాలు చెప్పుకొని అక్కడ ఉన్నటువంటి నదీ తీరంలో బెల్లాన్ని సమర్పించి వీర వైద్య రాఘవేంద్ర స్వామిని గనక మనం మొక్కుకున్నట్టయితే మన జీవితంలో ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా అయితే మనం ఇంట్లో ఈ పూజను ఎలా ఆచరించాలి అంటే శ్రాద్ధ కర్మలు, పిండ తర్పణాలు చేస్తే విశేషంగా అనుగ్రహం కలిగి మనకు 7 జన్మల నుంచి పట్టి పీడిస్తున్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుందట. అంతేకాకుండా ఎవరైతే ఆరోగ్యంతో బాధపడుతున్నారో ఇంట్లో పద్మనాభి స్వామి ఎలాగైతే ఆదిశేషుడిపై పడుకొని ఉంటారో అలాంటి స్వామి వీర వైద్య రాఘవేంద్ర స్వామి అనమాట. అది లేకపోతే వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కానీ లక్ష్మీనారాయణల చిత్రపటాన్ని కానీ పెట్టుకొని చక్కగా వరిపిండిని స్వామికి ఒక ప్లేట్లో, రాగి కానీ ఇత్తడి ప్లేట్లో తీసుకొని మధ్యలో ఒక గుంటలాగా చేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి చక్కగా దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగులో స్వామిని చూస్తూ మనస్ఫూర్తిగా పూజన చేసుకోవాలి. బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నువ్వులను ఈరోజు బ్రాహ్మణుడికి కిలోంబావుకు తక్కువ కాకుండా మన పెద్దల పేరిట కానీ మన ఇంట్లో ఎవరైతే ఆరోగ్యాలు బాగాలేవో వాళ్ళ గోత్రనామాలు చెప్పి దగ్గరలో ఉన్న ఆలయంలో కనుక ఇస్తే ఈ చొల్లంగి అమావాస్య రోజు ఏ పని చేసినా 100 రెట్లు రెట్టింపుగా మనకు ఫలితం వస్తుందట. ఈరోజు ఒంటిపూట భోజనం చేయడం, అల్పాహారం తీసుకోవడం, దేవుడి యొక్క ధ్యానం చేసుకోవడం, అలాగే ఏదైతే మనము దీపాన్ని వెలిగించామో ఆ ప్రసాదాన్ని ఇంట్లో తలా ఒక్కరు కొంచెం కొంచెంగా తీసుకొని మిగిలింది ఎవరు తొక్కని చోట చెట్టు మొదల్లో వేసుకొని ఈ విధంగా చొల్లంగి అమావాస్యను ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తారో వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా కూడా తీరిపోతాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందట.